భారత భూమిపై జనవరి 22న జరగబోతున్న మహత్తర ఘట్టమైన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసం యావత్ భారతావని 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. వందల ఏళ్ల చరిత్రలో ఒకేసారి జరిగే ఇలాంటి క్రతువులో భాగమవడం అదృష్టంగా భావిస్తున్న ప్రజలు ఏదో విధంగా ఈ శుభకార్యంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది భక్తులు ధూప దీప నైవేద్యాలు, పూజ సామాన్లు ఇలా ఎన్నింటినో ప్రజలు ఆ రామయ్య కోసం సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ క్రతువు మొదలైన నేపథ్యంలో చేనేత కార్మికులు ఆయా ప్రాంతాల నుంచి చీరలను పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చేనేత కార్మికులు సైతం స్వయంగా తమ చేతితో నేసిన చీరలను రాముని ధర్మపత్ని అయిన సీతమ్మ వారికి కానుకగా సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేత వస్త్రాలకు సిరిసిల్ల ఎంతగానో పేరుగాంచింది. అలాంటి సిరిసిల్లలో రూపుదాల్చిన ప్రత్యేక పట్టు వస్త్రం అయోధ్య రామాలయానికి చేరనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత కళాకారుల దంపతులు ఎల్డి హరిప్రసాద్, రేఖ 20 రోజుల పాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారం, వెండితో కలిపి నేసిన పట్టుచీరపై అయోధ్య రామమందిరం, రామాయణ ఘట్టాల ఇతివృత్తాలను ఆవిష్కరించారు. గతంలో హరిప్రసాద్ G20 లోగోను వస్త్రంపై రూపొందించి ప్రధాని మోదీకి కానుకగా పంపారు. మన్ కీ బాత్లో ఈ విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ హరిప్రసాద్ కృషిని మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు హరిప్రసాద్ దంపతులను ఆహ్వానించారు. బంగారు చీరను 26న మోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా అయోధ్య రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చేనేత పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన ధర్మవరం చేనేత కళాకారులు సైతం రామభక్తిని చాటుకున్నారు. నాగరాజు అనే చేనేత కళాకారుడు తన అద్భుతమైన డిజైన్తో తయారుచేసిన పట్టు వస్త్రాన్ని తయారుచేశాడు. రామాయణంలోని 400 ఘట్టాలను 13 భాషలను జోడించి 180 అడుగుల పొడవు, 40 ఇంచుల వెడల్పుతో అద్భుత డిజైనింగ్తో తయారుచేశారు. పట్టు వస్త్రం అంచుల ఇరువైపులా రామాయణంలోని బాలకాండ, సుందరకాండ, స్వయంవరం, అరణ్యకాండ, లంకాదహనం తదితర ఘట్టాలను పొందుపరిచారు. పుత్రకామేష్టి యాగం, సీతారాముల వివాహం, అరణ్యవాసం, శూర్పణఖను వధించడం, హనుమంతుని ద్వారా రావణుని రాముడు సంహరించడం వంటి ఘట్టాలను ఈ పట్టు వస్త్రంలో కళ్లకు కట్టినట్టుగా పొందుపరిచారు. పట్టుచీరపై 13 రకాల భాషల్లో జై శ్రీరామ్ పేరును పొందుపరిచారు. సీతారాములకు సమర్పించే పట్టు వస్త్రంలో పూర్తిగా మల్బరీ దారాన్ని ఉపయోగించారు. సీతారాముల పట్ల తనకున్న భక్తిభావంతో తన కళా నైపుణ్యమంతా ఉపయోగించి పట్టు వస్త్రాన్ని తయారు చేసినట్లు డిజైనర్ నాగరాజు తెలిపారు. పట్టు వస్త్రాన్ని ఈ నెల 22న అయోధ్యలో రామమందిరంలోని సీతారామ ప్రతిష్ఠ మహోత్సవానికి తమ వంతు కానుకగా అందజేస్తామన్నారు. నా పేరు జుజార్ నాగరాజు. ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికులుగా ఉంటున్నాము. మనకి రామాయణ శ్రీరామకోటి పట్టు వస్త్రాన్ని తయారు చేసిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకు త్రేతాయుగంలో అంటే కొన్ని లక్షల సంవత్సరాల కిందట జరిగినటువంటి త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణాన్ని మనము ఈ కాలంలోనూ ఇప్పటికి కూడా మనము తలుచుకుంటూ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ శ్రీరాముని ధర్మం చేసినటువంటి ఆయన చేసినటువంటి ధర్మము, ఆయన చేసినటువంటి ఉత్తమ పనులన్నీ తలుచుకుంటూ మనం ఇప్పటికీ కొనసాగుతున్నాము. ముఖ్యంగా మనకి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించుకోవచ్చని మనకి ఎప్పుడైతే సుప్రీంకోర్టు కూడా అనుమతించారో అప్పటి నుంచి మన వాళ్ళు హిందువులందరూ కలిసి రామాయణాన్ని అయోధ్యలో నిర్మించాలా, ఆలయాన్ని నిర్మించాలని చాలా ఉత్సాహంగా వాళ్ళు ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా నేను ఆర్థికంగా కాకుండా ఏదైనా ఒక కొత్తదనాన్ని రాముల వారికి ప్రెజెంటేషన్ గా ఇవ్వాలని అనుకున్నాను. దానికోసమే నేను ముందు నుంచి మేము చేనేత వృత్తిలో బతుకుతున్నాము. చేనేత వృత్తికి సంబంధించినటువంటి ఏదైనా గొప్ప కార్యాన్ని ఇవ్వాలని ఈ శ్రీరామకోటి పట్టు వస్త్రాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పట్టు వస్త్రంలో అంచుకు 2 వైపులా 400 కటకాలు ఉన్నాయి. అంటే వాల్మీకి మహాముని మనకి రామాయణం మొదలు పెట్టినప్పటి నుంచి ఏమేమి సన్నివేశాలు జరిగాయో ఆ సన్నివేశాలన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. మరోవైపు చెన్నైలోని అనకాపుత్తూరుకు చెందిన తమిళనాడు నేత కార్మికులు సైతం సీతాదేవికి అరటి కాడలతో చేసిన ప్రత్యేకమైన చీరను బహుమతిగా ఇచ్చారు. అనకాపుత్తూరులోని స్కిల్డ్ వీవర్స్ కమ్యూనిటీ రామమందిరం డిజైన్తో దాదాపు 10 రోజులు కష్టపడి ఈ అరటి కాడలతో చీరను తయారు చేశారు. 20 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉన్న ఈ చీరను తమిళనాడు బనానా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అయోధ్యకు పంపింది. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బనానా ఫైబర్ చీరను ప్రాణప్రతిష్ఠ సమయంలో సీతాదేవికి కానుకగా ఇవ్వనున్నారు. అరటికాండం, కాక్టస్, పైనాపిల్, వెదురు నుంచి సేకరించిన నారను ఉపయోగించి వస్త్రాలను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.